ఇక ఈ ముచ్చట చూసుకుంటే మాత్రము ఓట్లు మేము 500 బోనస్ కానీ మేము కొంటాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పిన వెంకటరెడ్డి కోమటిరెడ్డి మరి ఆ ఒడ్లు కొనడానికి ఆయన ఎప్పుడో డిసెంబర్ 9న మేము కొనడానికి వస్తామని చెప్పాడు. మరి ఇప్పటిదాకా ఆయన తెల్లారలేదో, ఆయనకు ఆ నైట్ తాగింది దిగలేదో, అసలే మన సారు తాగి మరి అసెంబ్లీలోకి వచ్చి వాగుతాడు. అట్లాంటిది ఇక బయట ఉంటే నార్మల్గా ఉంటాడా? గట్టిగానే వేసినట్టున్నాడు. ఇక డిసెంబర్ 9 ఆయనకు నిన్న నైట్ 9 o'clock అయినట్టుంది. ఇక పొద్దున్న దాకా ఆయనకు తెల్లారలేదు కావచ్చు. ఆ ముచ్చడిని ఒకసారి చూద్దాం, ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం, ఒకసారి వినండి. కాబట్టి మీరు డిసెంబర్ 9 మన గవర్నమెంట్ వస్తుంది, 10 వరకు ఈ ధాన్యాన్ని అమ్మకండి. 10వ తారీఖు తర్వాత 10వ తారీఖే మళ్ళీ ఈ సెంటర్కి వస్తాను. 2700 రూపాయల క్వింటాల్ లెక్క ఈ ధాన్యం ఈ సెంటర్తో పల్లెపల్లి వారు కూడా సెంటర్తో పాటు తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క 20 రోజులు ఆపితే మీరు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ అంటే 30-40 క్వింటాలు అంతే ఒక దగ్గర. డిసెంబర్ 10 కాలేదు కావచ్చు, నాకు తెలిసి ఇక డిసెంబర్ 10 కాలేదు కావచ్చు. ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి గెలిచినప్పటి నుంచి 6 నెలల ఇప్పటిదాకా మరి ఆయన నియోజకవర్గం ఉంది కదా, ఏదైతే నల్గొండ ఉందో గాడికి వెళ్ళి కూడా ముచ్చట మొహం ఎట్లుందో చూపెట్టుకునే పరిస్థితి వెంకటరెడ్డి కోమటిరెడ్డిది. సాగరంలో నీళ్లు నింపుకొని నీళ్లు ఇడవలేని వెంకటరెడ్డి కోమటిరెడ్డి. పేరుకు పదవి చూసుకుంటే మాత్రం మంత్రి పదవి. ఈయన గెలిచినప్పటి నుంచి ఈ విధంగా ఉంటే ఆయన అన్నమాట డిసెంబర్ 9 వరకు 10వ తారీఖు వరకు ఆగండి, డిసెంబర్ 10వ తారీఖు మన రాష్ట్రం వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, నేనే వచ్చి దగ్గర జోక్కొని నేనే కింటా లెక్క గుమాస్తా లెక్క కొనుక్కొని పోతా, మీరైతే ఓట్లమ్మకండి అని చెప్పిండు. అటు వడ్లన్నీ విత్తనాలకు వచ్చినాయి, ఆ వర్షాలు పడి ఉన్న ఐకేపీలను నడపడం శాత కావట్లేదు ఈ ప్రభుత్వానికి, ఉన్న ఐకేపీని నడిపేయడానికి శాతం కావట్లేదు ప్రభుత్వానికి, ఉన్న ఐకేపీలను కొనుగోలు నడిపేయడానికి శాత కావడం లేదు ఈ ప్రభుత్వానికి. దానికి తగ్గట్టుగానే మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆడిన మాటల పరంగా చూసుకుంటే మాత్రము ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఇప్పటిదాకా ఆగండి ఇంకా నేను కొనుక్కుంటా అంటే రోజు చేసిన సుక్క గీడిదాకా దిగలేదా ఇంది మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు? గారో దాగింది ఇప్పటిదాకా దిగలేదా? మరి డిసెంబర్ 10 కాలేదా? లేకుంటే మీ క్యాలెండర్లో డిసెంబర్ 10 కొన్ని బై డేస్ వేసుకున్నారా ఎందుకు కొంపదీసి? మరి గిట్లాంటి మంత్రుల్ని గిట్లాంటి నాయకుల్ని మనం నియమించుకున్న ప్రజలారా ఇదంతా మన కర్మ అని చెప్పుకోవచ్చు. మనకేదో చేస్తాడు, ఈ హామీలు గొప్పగానే ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి కష్టాలు చూసిన మహానుభావుడు, వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ ఆయనకు ప్రజల పరంగా బాగా అవగాహన ఉంది. అందుకని ఆయనకు మనం ఓటేసి గెలిపిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నాం. కానీ ఉన్న సమస్యలు ఏందో కానీ లేని సమస్యలు కూడా తీసుకొచ్చిండు ఈ ప్రభుత్వం వారైతే. దానికి తగ్గట్టుగానే వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. రాత్రి తాగిన ముచ్చటికి పొద్దుగాల ఏం మాట్లాడతాడు, పొద్దుగాల మాట్లాడిన ముచ్చటికి రాత్రి తాగిన దానికి ముచ్చట ఏం మాట్లాడతాడు. అటు నుంచి ఇటు నుంచి అటు ఒకదానికొకటి మర్చిపోకుండా ముందుకు సాగిపోతాడు వెంకటరెడ్డి కోమటిరెడ్డి. మరి ఈరోజు వ్యవసాయ మార్కెట్ల ఇప్పటిదాకా ఏంటిది మే ఎండింగ్ అయితే ఉంది. ఈ మే ఎండింగ్ వరకు ఒడ్లు పోకుండా ఇక ఇట్లనే ఆ యొక్క ఐకేపీ సెంటర్లో కానీ ఆ రోడ్లలో కానీ ఆ మళ్ళలో కానీ ఈ విధంగానే రోడ్ల పైన ఒడ్లు ఆ విధంగానే ఉన్నాయి. వర్షాల ధాటికి కింద నీళ్లు జొర్రుకుపోయి విత్తనాలు మొత్తం తడిసిపోవడంతో ఒడ్లని తడిసిపోవడంతో ఇక మొలకెత్తడం జరిగింది. ఇది వ్యవసాయం ఇక రైతులకైతే భారీ నష్టం రావడం జరిగింది. ఇక ఇప్పటిదాకా రాని కష్టాలు 10 సంవత్సరాలకు రాని కష్టాలు ఇదే 5 నెలల్లోని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెయిన్గా ప్రధానంగా దానికి కారణం వెంకటరెడ్డి కోమటిరెడ్డి పాత్ర కూడా కొంత ఉంది. మరి వీళ్ళ ద్వారానే ఈరోజు రైతన్నలు ఆగపాలవుతా ఉన్నారు. దీన్ని కొంచెం దృష్టిలో సారించాలి. ఇక మనమందరం ఏకమయ్యి ఓట్లపైన ఐకేపీ సెంటర్లో కొనుగోలు కానీ 500 బోనస్ చొప్పున కానీ మనమందరం ఏకమై కొట్లాడితే తప్ప ఇక మనకు వచ్చే హక్కులు మనకు వచ్చేటట్లేవు. దయచేసి రాష్ట్ర రైతాంగం వారు ఏకమై కదలాల్సిందిగా కోరుతున్నారు.